కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చట్టసభల్లో బీసీ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని అన్నారు. రాబోయే జనగణనలో కులగణనను తప్పనిసరి చేయాలని కోరారు. ఇదే వేదికపై నేషనల్ ఓబీసీ కార్యవర్గ నిర్ణయాలను వెల్లడిస్తూ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా డివివి సత్యనారాయణను నియమించారు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా సమావేశం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు ఇవ్వాలని ఒక ప్రధాన డిమాండు, అలాగే రెండవది జనాభా దామాష ప్రకారము కులగణన 2027లో కేంద్ర ప్రభుత్వం సెన్సర్ చేస్తానని ప్రకటించింది. దాంట్లో ఓబీసీ కాలం లేకపోవడం వల్ల ఓబీసీలను ఇతరులుగా పెట్టడం అనేది చాలా నిర్లక్ష్యమని ఆ రెండు అంశాలు. మూడవది తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు జాతీయ బీసీ దళ తరఫున అధ్యక్షుడు నియమించడం జరిగింది. అయితే విషయానికి వస్తే ఒక్కసారి ఈ రోజు నిజంగా కులాహంకారం ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. భారతీయ సమాజ నిర్మాణంలో చూసుకున్నట్లయితే మొదట వర్ణ వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నది అనేది అందరికీ తెలిసిందే. కుల వ్యవస్థ వల్లనే అసమానతలు పెరిగాయి, సామాజిక న్యాయం బీసీలకు దూరమైంది. సామాజిక న్యాయం దూరం కావడం వల్ల దశాబ్దాలుగా చరిత్ర ఆరంభం నుంచి చరిత్ర పొడవునా బీసీలు హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, సాంఘిక విముక్తి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చరిత్ర పొడవునా బీసీలు విద్య, ఆస్తి, అధికారం అనే 3 అధికారాలు అత్యధికంగా నష్టపోయింది ఎవరన్నా ఉన్నారా అంటే అది బీసీలు మాత్రమే. ఈ రోజు ఎంబీసీలు సంచార కులాలు, అర్ధ సంచార కులాలు అర్ధ బానిసలుగా బతుకుతున్నారంటే చరిత్ర ఏం చెబుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు సోమాజి